2024 ఐపీఎల్లో సీఎస్కే ప్లే ఆఫ్ కోసం పోరాడుతోంది. ఇప్పటికే 10 మ్యాచ్లు కంప్లీట్ చేసుకున్న సీఎస్కే 5 మ్యాచ్ల్లో గెలిచి 5 మ్యాచ్ల్లో ఓడింది. దాంతో 10 పాయింట్స్తో టేబుల్లో 5వ స్థానంలో నిలిచింది. మిగిలిన 4 మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎస్కే తన 11వ మ్యాచ్ని మళ్లీ పంజాబ్ కింగ్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్లో జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం 3:30 ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇక గత మ్యాచ్లో సొంత మైదానంలో పంజాబ్ చేతిలో ఓడిన సీఎస్కే ఈ మ్యాచ్లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ కి సీఎస్కే భారీ మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. ఇక తుది జట్టు విషయానికి వస్తే రచిన్ రవీంద్ర, రుతురాజ్, శివం దుబే, డారెల్ మిచెల్, మొయిన్ అలీ, ధోని, జడేజా, పతిరణ, రిచర్డ్ గ్లిసన్, శార్దుల్ ఠాకూర్, హంగకేర్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిస్తే సీఎస్కే మొదట ఫీల్డింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. మొదట బౌలింగ్ చేసి పంజాబ్ ను తక్కువ స్కోర్ కి కట్టడి చేసి తర్వాత చేజింగ్ లో విక్టరీ కొట్టాలని సీఎస్కే భావిస్తోంది. ఈ మ్యాచ్ కి రహానెని పక్కన పెట్టే అవకాశం కనిపిస్తోంది. గత సీజన్ లో అద్భుత ప్రదర్శన చేసిన రహానె ఈ సీజన్ లో నిరాశపరిచాడు. అన్ని మ్యాచ్ల్లో ఆడిన రహానె ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఓపెనర్ గా దిగినా కూడా విఫలమయ్యాడు. దాంతో అతని ప్లేస్ లో రచిన్ రవీంద్రకి మళ్లీ ఛాన్స్ ఇస్తారని సమాచారం. ఇక అలాగే సమీర్ రిజ్వీని కూడా పక్కన పెడతారని తెలుస్తోంది. గత మ్యాచ్ లో సమీర్ ఆడిన స్లో బ్యాటింగ్ కారణంగానే సీఎస్కే తక్కువ స్కోర్ కి పరిమితమైంది. పైగా అతని నుండి భారీ ఇన్నింగ్స్ రాలేదు. దాంతో ఈ మ్యాచ్ నుండి అతన్ని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. ఇక జ్వరంతో బాధపడుతున్న దీపక్ చాహర్ అలాగే అనారోగ్య కారణంగా ఉన్న తుషార్ దేశపాండే కూడా ఈ మ్యాచ్ కి అందుబాటులో ఉండరని సమాచారం. ఇక ఈ సీజన్ లో అద్భుత బౌలింగ్ వేసి వికెట్లు సాధించిన ముస్తఫిజుర్ రెహమాన్ స్వదేశానికి వెళ్లిపోయాడు. కాబట్టి అతను కూడా మ్యాచ్ కి అందుబాటులో ఉండడు. అతని ప్లేస్ లో కొత్త బౌలర్ రిచర్డ్ గ్లిసన్ ను కొనసాగించే ఛాన్స్ ఉంది. ఇక ఈ మ్యాచ్ లో సీఎస్కే విజయం సాధించాలంటే టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా అద్భుతంగా రాణించాలి. టాప్ ఆర్డర్ లో రుతురాజ్, శివం దుబే ఇద్దరే రాణిస్తున్నారు. ఇక ఓపెనర్ రచిన్ వస్తే అతను భారీ ఇన్నింగ్స్ ఆడాలి. రచిన్ రుతురాజ్ కి సహకారం ఇస్తూ పరుగులు సాధిస్తే భారీగా స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక గత మ్యాచ్ లో డకౌట్ అయిన శివం దుబే కూడా భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇప్పటికే ఈ సీజన్ లో పరుగుల వరద పారించిన శివం దుబే మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇక డారెల్ మిచెల్ కూడా బ్యాట్ కి పని చెప్పాలి, భారీ ఇన్నింగ్స్ ఆడాలి. ఇక మిడిల్ ఆర్డర్ లో జడేజా, మొయిన్ అలీ కూడా పరుగులు సాధిస్తే సీఎస్కే కి తిరుగుండదు. ఇక చివరిలో ధోని భారీ షాట్స్ ఆడడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఒక్క ఓవర్ ఆడిన 20 పరుగులు కనీసం వస్తాయి. సీఎస్కే ఎలా రాణిస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధాన బౌలర్లు దూరం కావడంతో సీఎస్కే పంజాబ్ ని కట్టడి చేస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి, లేకపోతే అవకాశాలు మరింత క్లిష్టమవుతాయి. మరి డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగిన సీఎస్కే ఆ హోదాను కాపాడుకొని ప్లే ఆఫ్ కి వెళ్లాలంటే పంజాబ్ ని భారీ తేడాతో ఓడించాలి. పంజాబ్ కూడా వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. బ్యాటింగ్ బౌలింగ్ లో సమిష్టిగా రాణిస్తోంది. కాబట్టి ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే ఛాన్స్ ఉంది. మరి కీలక పోరులో సీఎస్కే విజయం సాధిస్తుందా లేదా అన్నది చూడాలి.